ఇప్పుడు మండలం రాఘవపట్నం పంచాయతీలో సార్లంక గ్రామంలో ఇటీవల సోమవారంలో జరిగిన అగ్ని ప్రమాదం విషయం మనందరికీ తెలిసిందే. జరిగిన రోజు నుంచి కూడా మా జిల్లా అధ్యక్షులు శ్రీ దాడిశెట్టి రాజా గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారండి. ఈవేళ వారే స్వయంగా వచ్చి గ్రామంలో ఏం జరిగింది, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంది అనేది విషయం డైరెక్ట్గా వాళ్ళందరితోటి తెలుసుకోవడానికి ఇవాళ రాజా గారు ఇక్కడ రావడం జరిగిందండి. మేము ఏ పరిస్థితిలో అయితే వాళ్ళందరినీ చూసామో అదే పరిస్థితిలో ఇవాళ కూడా గ్రామస్తులు ఉండడం చాలా చాలా దారుణం అండి, చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు కోరుకునేది ఒకటే, పక్కా ఇల్లులు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గ్రామస్తులు, ఇల్లులు కాలిపోయిన బాధితులు అందరూ కూడా మన రాజా గారికి విషయాలన్నీ చెప్పారు. కాసేపట్లో ఇప్పుడు మాట్లాడతారు రాజా గారండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు సార్లంక రౌతులిపూడి మండలం గత సోమవారం నాడు సుమారు 38 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయే. 50 చిల్లర ఇళ్ళు అయితే 38 ఇళ్ళు కాలిపోయి, గ్రామం అంతా కాలిపోయి తీవ్రంగా ఇక్కడున్న గిరిజన బిడ్డలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి. ఈ వారం రోజులు కూడా వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా చేస్తుంది, గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు చూస్తూ ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము మాట్లాడితే ఇక్కడ గిరిజన బిడ్డలు అందరూ మాట్లాడుతున్నారు, వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు మాకు భోజనాలు పెట్టి ఒక 25,000 చేతిలో పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి, మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మాకు కనిపిస్తుంది. మా పరిస్థితి చూస్తుంటే ఇక్కడ చెట్ల కింద, పొట్ల కింద ఉండి పరిస్థితి ఉంది తప్పించి మాకేమీ షెల్టర్ లేదని చెప్పేసి వారు వాపోవడం జరుగుతుంది. అంతేవిధంగా కొంతమంది వికలాంగులు ఉన్నారు, ఇక్కడ బ్లైండ్ ఉన్నారు, కళ్ళు కనపడిన వాళ్ళు ఉన్నారు గిరిజనులు. ఇక్కడ వాళ్ళ తాలూకు సర్టిఫికేట్స్ అయితేనే, లేకపోతే ఆధార్ కార్డ్స్ అయితేనే, ప్రతిదీ ఎస్టీ సర్టిఫికేట్స్ అయితేనే కాలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. తీవ్ర దుర్భర పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. దయించి ప్రభుత్వం వారు ఇక్కడే ఒక 100 మీటర్ల దూరంలోనే ఇదే గిరిజన గ్రామంలో వేలాది కోట్ల విలువ చేసి మైనింగ్ జరుగుతుంది. ఇక్కడ వేలాది కోట్లు విలువ చేసి మైనింగ్ ప్రతిరోజు సుమారు 500-600 ట్రక్కుల్లో, సుమారు 20 టన్నులు 30 టన్నుల ట్రక్కుల్లో ఇక్కడ నుంచి మైన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వేలాది కోట్లు సంపాదించుకుంటున్నారు. కనీసం ఇక్కడ ఉన్న గిరిజనులకి ఇంత నష్టం జరిగితే ఒక ఎకరం భూమి కొని మనిషికి 3 సెంట్లు చొప్పున ఒక ఇల్లు కట్టించి ఇవ్వలేని పరిస్థితిలో, కానీ వందలాది ఇల్లు ఏం కాదు కదా, 38 కుటుంబాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దయించి ప్రభుత్వం వారికి ఈ గిరిజనుల తరఫున ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేము, మీరు ఇమీడియట్గా వీళ్ళకి ఆధార్ కార్డులు అయితేనే ఇక్కడ ఒక నోడల్ ఆఫీసర్ని పంపించి, వీళ్ళ భూమి పట్టాలు అయితేనే, లేకపోతే ఎస్టీ సర్టిఫికేట్స్ అయితేనే, లేకపోతే వికలాంగ సర్టిఫికేట్లు అయితేనే అన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక ఆఫీసర్ని పంపించి ఇక్కడే వీళ్ళకి సర్టిఫికేట్లు అన్నీ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక ఎకరం భూమి, ఈ భూమితో పాటు పక్కన ఇంకొక ఎకరం భూమి తీసుకుని వీళ్ళు, ఎందుకంటే కిందకి రావడానికి ఇష్టపడలేదు గిరిజనులు, ఇక్కడ అలవాటు పడిపోయిన దాని మీద వీళ్ళు కిందకి రావడానికి ఇష్టపడలేదు. ఒక ఎకరం భూమి ఎక్వైర్ చేసి ఇక్కడ జరాయితీ ల్యాండ్స్లోనే ఒక ఎకరం భూమి కొని అవసరం అయితే మీరు మనిషికి 3 సెంట్లు చొప్పున ఈ ఇక్కడ ఉన్న మొత్తం కుటుంబాలందరికీ కూడా పక్కా ఇళ్ళు సమకూర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు కొద్దిగా స్థిమితపడి వరకు వీళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల మటుకి చూడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. మొన్న సోమవారం నాడు జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం, చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఈ సార్లంక గ్రామంలో గిరిజన బిడ్డలు ఏ ఒక్క ఆదాయం లేకుండా ఇక్కడే కొండను నమ్ముకుని, గిరిజన ప్రాంతాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి ఈ గిరిజన బిడ్డలకి చాలా దారుణమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి, లోకల్ ఇన్ఛార్జి కానివ్వండి, అందరూ కూడా ఎంతో విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని తక్షణ సాయం 1,00,000 రూపాయలు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనటువంటి ఆదాయాలు లేవు, ఏదైనటువంటి ఆస్తులు లేవు, ఇళ్ళు తప్ప ఏదైనటువంటి బతకడానికి లేదు అనే ఉద్దేశంతో తక్షణం పండగ నిమిత్తం ఈ 10 రోజులు బతకడానికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, వాళ్ళకి పక్కా గృహాలకు కట్టించి ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా
మేము ఈరోజు వచ్చాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి వీళ్ళందరినీ చూసి ఒళ్ళు సలించిపోయింది. ఇంత దారుణంగా ఒక గిరిజన బిడ్డల్ని ఇంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం వదిలేసి 25,000 రూపాయలు, కేవలం 25,000 రూపాయలతోటి చేయి దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఇప్పటికన్నా మీరు ఆలోచన చేయాలి. ఈ గిరిజన బిడ్డల పట్ల ఆలోచన చేయాలి. వీళ్ళకి ఏదైనటువంటి ఆస్తులు లేవు, ఏదైనటువంటి వనరులు లేవు, ఏదైనటువంటి ఆస్తులు లేకపోయినా కూడా మీరు 25,000 తోటి ఇక్కడ కూటమి ప్రభుత్వం అండతోటి కొన్ని సంస్థలు వేల కోట్ల రూపాయలు సంపదని లాటరైట్ ద్వారా పట్టుకుపోతున్నారు. కానీ వీళ్ళకి ఏదైనా హామీని ఇచ్చారు, మీరు కట్టిస్తామని ఒక పేరుకే చెప్పడం తప్ప వాళ్ళు 10 రోజులు బట్టి ఈ బిడ్డలందరూ కూడా కళ్ళంటే నీళ్లు తెచ్చుకుని పగల 2-3 రోజులు భోజనం పెట్టారు. రాత్రులు ఎక్కడ పడుకోవాలో తెలుస్తలేదు, ఎక్కడ ఉండాలో తెలుస్తలేదు, చెట్ల కింద కూడా పడుకునే పరిస్థితి లేదు అని కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడన్నా ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలి. వీళ్ళందరికీ అతి తొందరలో పక్కా వీళ్ళ గృహాలు కట్టించి ఏర్పాటు చేయాలని, 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా అందాక నష్టం పరిహారం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు గిరిజనుల ఆగ్రహానికి గురవుతారు. భవిష్యత్తు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ న్యాయం చేస్తారు. ఎక్కడైతే మీరు చేయలేదో అన్ని పనులు కూడా చేస్తారని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఇప్పుడు కన్నా కూడా మీరు తొందరలో ఇక్కడ ఒక ఎంఆర్ఓని పెట్టి వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్లు పోయో, ఏదైనటువంటి పట్టాలు పోయో మీరు ఆఫీసుల చుట్టూ తిప్పితే మీరు ఎక్కడా లెక్క చేయరు, వాళ్ళు రాలేరు. ఇక్కడే ఒక స్టాల్ ఓపెన్ చేసి 1 వారం రోజుల్లో వాళ్ళకి జరిగినటువంటి నష్టాల మీద ఏదైతే ఆధార్ కార్డులు కాలిపోయి, సర్టిఫికెట్లు కాలిపోయి, భూమి పట్టాలు కాలిపోయి, బట్టలు కాలిపోయి, అన్ని వస్తువులు ఇంకేమీ లేదు, ఒక చెట్టు తప్ప ఏమీ లేదు, చెట్లు కూడా లేవు ఇక్కడ సరిగ్గానే ఉండడానికి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరికీ వెంటనే న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు, మా నియోజకవర్గ కన్వీనర్ గిరిబాబు గారు, మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి అండగా ఉంటాం, భరోసాగా ఉంటామని చెప్పి అందాక ఆర్థిక సాయం ఇచ్చాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏ ఇల్లు కట్టుకున్నా కూడా మా వంతు మేము సాయం చేస్తాం. ఈ అన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చెయ్యకపోతే భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ గిరిజన బిడ్డలకి అన్యాయం జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వీళ్ళు మళ్ళీ ఏదైతే వాళ్ళ కళ్ళలో చిరునవ్వు కనపడుతుందో ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.